సంయుక్త కాపాడిన ఆ ఇద్దరు అమ్మాయిలు అందుకు సంబంధించిన సాక్షుల్ని ప్రవేశపెట్టాలని అనుమతి కోరుతున్నాను యువర్ ఆనర్. గ్రాంటెడ్. ఇప్పటి వరకు చీకట్లో ఉన్నది చాలమ్మా, ఇక వెలుగులోకొచ్చి నిజానిజాలు చెప్పండి. ఆ గాయాలేంటమ్మా? అది ఆ అమ్మాయే చెప్తుంది యువర్ ఆనర్. ఇక నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదమ్మా. ఏం జరిగిందో జడ్జి గారికి ధైర్యంగా చెప్పు. ఈ రాహుల్ నన్ను నమ్మించి మోసం చేసి కిడ్నాప్ చేశాడు. నన్ను కొట్టి నన్ను అమ్మేయాలని చూశాడు. వాసు గారు నన్ను కలిసి నాకు రాహుల్ గురించి హెచ్చరించినా నేను ఈయన మాట వినలేదు. ఇప్పుడు దానికి శిక్ష అనుభవించారు. ఈ రాహుల్ మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు సార్. ఈ రాహుల్ కొట్టిన దెబ్బలే సార్ ఇవన్నీ. చూడండి. వీడిని మాత్రం వదలొద్దు సార్, వీడిని వదలొద్దు. నాలా ఎంతో మంది అమ్మాయిల జీవితాల్ని నాశనం చేసిన దుర్మార్గుడి సార్ వీడు. వీడిని వదలొద్దు, వీడిని వదలొద్దు సార్. చంపేయండి, చంపేయండి సార్, చంపేయండి. కంట్రోల్ యువర్ సెల్ఫ్ అమ్మా. యువర్ ఆనర్, ఈ అమ్మాయిని విపరీతంగా కొట్టడం వలన తన ఆరోగ్య పరిస్థితి బాలేదు. అందుకని మీ అనుమతితో ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వెళ్ళటానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకువెళ్లి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా సంబంధిత ఆఫీసర్ గారిని ఆదేశించడం జరుగుతుంది. థ్యాంక్ యూ మై లార్డ్. ఇంకో సాక్షిని ప్రవేశపెట్టడానికి అనుమతి కోరుతున్నాను యువర్ ఆనర్. ప్రొసీడ్. నమస్తే సార్. ఏం జరిగిందో నిర్భయంగా చెప్పమ్మా. సార్, మా నాన్నగారి పేరు రామ్మోహన్. అతన్ని బెదిరించి వాళ్ళకు కావలసిన ఇల్లీగల్ పనులు చేయించుకునేవారు. అలాగే వాసు గారి అత్తయ్య గారితో కొన్ని దొంగ సంతకాలు చేయించుకున్నారు. సార్, దాని తర్వాత మాకు భయం వేసి ఊరు నుంచి వెళ్ళిపోతుంటే ఈ రాహుల్ మనుషులు నన్ను కిడ్నాప్ చేసి బంధించారు. అది చూసిన సంయుక్త గారు నన్ను కాపాడడానికి వచ్చినందుకు తనని కూడా బంధించారు. ఈ రాహుల్ చేసిన చాలా నేరాలకు మా నాన్నగారు ప్రత్యక్ష సాక్షి. మీరు తనని అడిగితే అన్ని విషయాలు తెలుస్తాయి. ఈ రాక్షసుని మాత్రం వదలొద్దు సార్. ఇతను బ్రతుకుంటే నాలాంటి ఆడపిల్లలకు జీవితం ఉండదు సార్. చంపేయండి సార్. ఎన్కౌంటర్ చేయండి, ఉరి తీయండి, చంపేయండి సార్, వాడిని చంపేయండి. అలా మాట్లాడకూడదమ్మా. అదంతా కోర్టు వారు చూసుకుంటారు. నువ్వు వెళ్ళమ్మా. రామ్మోహన్ గారిని ప్రవేశపెట్టడానికి అనుమతి కోరుతున్నాను. ప్రొసీడ్.
ఇతను మీకు తెలుసా? తెలిస్తే మీకెలా తెలుసు? తెలుసు సార్. ఈ రాహుల్ పాము లాంటివాడు, చాలా దుర్మార్గుడు సార్. ఇతను చెప్పిన మాటలు విని చెప్పిన పని చేసినందుకు చివరికి నా కూతురును కూడా వదలలేదు సార్ వీడు. సార్ అసలు ఏం జరిగిందంటే, అది సార్ జరిగింది. వాసు గారు రాహుల్ చేస్తున్న నేరాలన్నీ బయట పెట్టాలని చూస్తే రాహుల్ కావాలని ఇదంతా చేశాడు. ఇందులో వాసు తప్పు ఏమాత్రం లేదు సార్. అమ్మాయిల్ని ఇలా చేస్తుంది ఈ రాహుల్ మాత్రమే సార్. సరే, ఇక మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, ఈ పనులు చేయడానికి ఒప్పుకున్న కొంతమందిని విచారణకు పిలవడానికి అనుమతి కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. నమస్కారం సార్. చెప్పండి, ఏం జరిగిందో జడ్జి గారికి చెప్పండి. సార్, రాహుల్ బాబు అమ్మాయిలను కిడ్నాప్ చేసి దాచిపెట్టి అతను చెప్పిన చోటుకు తీసుకెళ్ళామనుకో మాకు నెలకి 50,000 ఇస్తాడు సార్. అలా ఎప్పుడు అవసరం ఉన్నా మాకు ఫోన్ చేస్తాడు సార్. ఇప్పటి వరకు ఎంతమందిని కిడ్నాప్ చేశారు? ఇప్పటి వరకు మా బ్యాచ్ 140 మందిని కిడ్నాప్ చేసాం సార్. మీ బ్యాచ్ అంటే ఇంకా చాలా మంది ఉన్నారా? మొత్తం 3 బ్యాచ్లు ఉన్నాయి సార్. సరే, ఇక మీరు వెళ్ళండి. ఇది సార్ జరిగింది. ఒక బ్యాచ్ ఇప్పటి వరకు 140 మందిని కిడ్నాప్ చేశారు అంటే 3 బ్యాచ్ల్లో ఎంతమంది ఆడపిల్లలో అర్థం చేసుకోవచ్చు సార్. వీరి సాక్ష్యాలను బట్టి చూస్తే రాహుల్ నేరస్తుడని, నా క్లయింట్ బాసు నిరపరాధని అర్థమవుతుంది.